హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా పవన్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. నేను మీ సుధా. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మన డైలీ రొటీన్ వ్లాగ్ అండి. పూజ ముగ్గేస్తుంది, నైటే వేస్తుంది అనమాట. ఒక 4-5 డేస్ నుంచి పండగ దగ్గరలో ఉంది కాబట్టి నైటే ముగ్గులు వేయటం స్టార్ట్ చేశారు అందరూ. అందుకని నేను కూడా వేస్తానని మధ్యలో వాటికి పెట్టమని రోజు ముచ్చేసి మధ్యలో వచ్చి కలుగుతున్నా అందుకే బేబీ ఎక్కుదాం నేను పెడుతున్నావు బాగా అన్నిటి పెడతా నాకు. ఇప్పుడు పసుపు వేయాలి దీంట్లో. ఉండండి మా ఉండండి మమ్మీ కాదు ముందు పసుపు నేను ఎట్టు చదువు అట్టయింది. అరే నేను ఎట్టు చదువు అట్టయింది ఫస్ట్ ఇక ఫైనల్లీ ముగ్గు అయితే అయిపోవచ్చిందండి. లాస్ట్లో అలా డెకరేషన్ చేస్తుంది. ఇక పసుపు కుంకుమ వేస్తే ముగ్గు అయితే అయిపోద్ది. మార్నింగ్ ఈ ముగ్గు చూసిన వాళ్ళందరూ అడుగుతున్నారు ఎవరు వేస్తున్నారు ముగ్గులు ఎవరు వేస్తున్నారని. పూజ వేస్తుందని చెప్తున్నాము. అందరూ అలాగే చూస్తున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ ముగ్గులు వేస్తుంది పూజ అని. అంటే కొంచెం ఇవి ఎలాగున్నాయంటే చూడటానికి ఏదో పూజలు చేసి పసుపు కుంకుమ చల్లుతారు కదా అలా అనిపిస్తున్నాయి అనమాట. అందుకోసం అందరూ అలా అడుగుతున్నారు. ఇక ఫైనల్లీ కలర్స్ తోటి ముగ్గు అయితే వేసేసింది. అదిగో చూడండి, మీకు కూడా అలాగ అనిపిస్తుందేమో. ఇక ఈ ముగ్గు అయితే రెడీ అయిపోయిందనమాట. ఏదో తనకు వచ్చింది వేస్తుంది. ఇవి చూడండి కొంచెం బొమ్మలు ఎలా, ఈ బొమ్మ చూడండి ఎలా అనిపిస్తుందో. ఇక అయితే అందరూ వీధిలో కూడా అందరూ నైటే నీళ్ళు చల్లేసి ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమ వేసుకుంటారండి. చూడండి చాలా బాగుంది, పెద్ద ముగ్గు వేసింది, చాలా బాగుందన్నమాట. ఇంకా అందరూ వేశారు కానీ చీకట్లో సరిగా కనిపించట్లేదని అందుకోసం నేనైతే తీయలేదు. ఇక నెక్స్ట్ అయితే మన కర్రీ వచ్చేసి ఈరోజు క్యారెట్ కర్రీ, క్యారెట్ ఫ్రై చేశానండి. చాలా ఇష్టం పిల్లలకి క్యారెట్ కర్రీ చేస్తే. మా బాబు అయితే పెరుగు కూడా తినడనమాట. క్యారెట్ ఫ్రై చేసి 2 గుడ్లు అలాగా రసంలాగా పెట్టేశాను పిల్లల కోసం. ఇక అయితే ఈరోజు వాళ్ళకి స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఉన్నాయండి. ఇక వాళ్ళకి అందరినీ ట్రెడిషనల్ డ్రెస్లో రమ్మన్నారంట పిల్లలందరినీ. లంగా ఓని కానీ లంగా జాకెట్ కానీ, అబ్బాయిలు వచ్చేసి పంచ, ఈ లాల్చి ఇలాంటి మోడల్స్ డ్రెస్సులు వేసుకొని రమ్మన్నారంట. అదిగో చూడండి రెడీ అయిపోయింది. నేనైతే ఇలా రెడీ చేశాను. ఈరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏమైనా రెడీ చేయడమే సరిపోయిందండి. ఇలా రెడీ చేశాను. ఈరోజు టిఫిన్ కూడా చేయలేదు, బయట తెప్పించి తినేసారనమాట. ఇంకా వంట వరకే చేశాను, క్యారేజీలు. నెక్స్ట్ ఇదిగో జడ అయితే ఇలా వేశాను. చాలా ఫాస్ట్గా 7:30 కల్లా బస్సు వస్తుంది కదా, ఫాస్ట్గా అలా రెడీ చేశాను సింపుల్గా. ఇక మార్నింగ్ లేచిన దగ్గర నుంచి తనని రెడీ చేయడమే సరిపోయింది. బాబు కూడా రెడీ అయిపోయాడనమాట. ఇక బయలుదేరిపోతున్నారు ఇద్దరు. బాబు అయితే ఇలా పంచలాగా వేసుకున్నాడు అనమాట డ్రెస్సు. ట్రెడిషనల్ డ్రెస్సుల్లో రమ్మన్నారంట వీళ్ళని ఈరోజు, అందుకోసం ఇలాగా. ఇక లేచిన దగ్గర నుంచి వీళ్ళిద్దరికి తలస్నానాలు చేపించి రెడీ చేసి సరిపోయిందండి నాకు ఇదే పని. ఇక ఇప్పుడైతే ఇలా ఇంత నీట్గా వెళ్తుంది. ఈ మధ్యాహ్నం కల్లా మొత్తం వేటి దారి అవి అయిపోతాయి అన్నమాట. ఇక బాబు అయితే రెడీ అయిపోయాడు. ఇక ఇద్దరు స్కూల్కి బయలుదేరిపోతున్నారు. ఈరోజే లాస్ట్ రోజు అండి, ఇక రేపు నుంచి హాలిడేస్ అంట. ఇక ఈరోజు ఒక్కరోజే మార్నింగ్ ఏదో కొంచెం అలా ఒక ఎగ్జామ్ ఉందంట, అది రాపిచ్చేసి ఈవినింగ్ వచ్చేసి మధ్యాహ్నం నుంచి సంక్రాంతి సంబరాలు చేస్తారని చెప్పింది. నన్ను కూడా స్కూల్ దగ్గరికి రమ్మంది, నేను కూడా వెళ్ళాలి. ఇక అయితే బయలుదేరిపోయారు వీళ్ళు స్కూల్కి. ఇలా రెడీ చేశాను నేను. చిన్న సింపుల్ జడ అయితే వేశాను. స్కూల్కి రెడీ అయిపోయి బయలుదేరిపోయారు అనమాట. ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్తున్నాను కాబట్టి కొంచెం త్వరగా వెళ్ళి క్యారేజీలో తీసుకెళ్దామని నేను వెళ్ళిపోయాను. ఇక వచ్చేసి స్కూల్ అనమాట ఇది. నేను బాక్స్లో అయితే తీసుకొని వెళ్ళిపోయాను. వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడ ఒక ముగ్గు వేశారు, చూస్తున్నాను అనమాట. చూడండి ఇక్కడ ఒక ముగ్గు వేసి గొబ్బెమ్మ అయితే పెట్టేశారు. సంక్రాంతి సంబరాలు అయితే స్టార్ట్ చేశారు. మొత్తం డెకరేషన్ అది చాలా బాగా చేశారండి. మొత్తం మన సంక్రాంతికి సంబంధించిన వాతావరణం అంతా అక్కడ కనిపించిందనమాట. మంచిగా డెకరేషన్ అయితే చేశారు, చాలా బాగా అనిపించింది. పిల్లలందరినీ చక్కగా అలా కూర్చోబెట్టి సంక్రాంతి గురించి చెప్పటం అదంతా చాలా బాగుంది. ఇక వచ్చేసి పిల్లలు కూడా కొంతమంది గెటప్లు అయితే వేశారండి. ఇట్లా హరిదాసుని గెటప్ అట్లాగా, అదిగో చూడండి హరిదాసురు వాళ్ళ గెటప్లు వేశారు. అంత పల్లెటూరు వాతావరణం లాగా చాలా బాగా అనిపించింది.
నేనైతే వెళ్ళాను, కూర్చున్నాను, చూస్తున్నాను. పిల్లలందరూ కొంతమంది అయితే పాటలు పాడటం, అలాగా డ్యాన్సులు వేయటం, సంక్రాంతికి సంబంధించి స్పీచ్లు ఇవన్నీ జరుగుతున్నవి. పూజ అయితే వీళ్ళలో ఎక్కడో మధ్యలో ఉందండి. పిలవటం ఎందుకని నేనైతే పిలవలేదు. అందరు కూర్చొని ఫంక్షన్ జరుగుతుంది కదా, మధ్యలో అలా ఎందుకులని నేను పూజను కూడా ఎవరిని పిలవలేదు. ఇంకొచ్చేసి స్టార్ట్ అయిపోయినాయి సంబరాలు. అయితే పిల్లలందరూ చక్కగా మంచిగా లంగా ఓనీలు, ఇవి అబ్బాయిలు అయితేనేమో పంచలు, చాలా ట్రెడిషనల్గా అందరు చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ కొంచెం పెద్ద పిల్లలు అయితేనేమో 10th 8th 9th వాళ్ళు అయితే లంగా ఓనీలు వేసుకున్నారు. మిగిలిన వాళ్ళైతే లంగా జాకెట్లు. చాలా చాలా బాగున్నారు పిల్లలందరూ. అందరూ ట్రెడిషనల్గా రెడీ అయ్యి వచ్చారు కదా, చూడటానికి కళ్ళకి చాలా బాగా అనిపించింది. చూడండి ఎలాగా మగపిల్లలు వీళ్ళందరూ గాలిపటాలు ఎగరేస్తున్నారు. ఇప్పుడు దాకా డ్యాన్స్లు అవన్నీ అయిపోయినాయి, ఇప్పుడైతే గాలిపటాల ప్రోగ్రాం అనమాట. అందరు గాలిపటాలు అవి ఎగరేస్తున్నారు. ఇక వచ్చేసి నేను ఇక మొత్తం చూసుకున్నాను. పిల్లలందరూ బాగున్నారు. కొంతసేపు అలా కూర్చొని ప్రోగ్రామ్ అదే ఎంజాయ్ చేశాను అనమాట. చాలా బాగా అనిపించింది. ఇక నెక్స్ట్ అయితే ఈ పార్దు వాళ్ళు అనమాట. వీళ్ళు ఇందాక పెద్ద పిల్లలు, ఇప్పుడు వీళ్ళు చిన్న పిల్లలు అనమాట, 5th బిలో వాళ్ళు. అగో చూడండి, చిన్న ఉన్నాడు చూడండి ఫస్ట్ లైన్లో, బ్లూ పంచెలో ఉన్నాడు. వీళ్ళందరూ గాలిపటాలు ఎగరేయడానికి రెడీగా ఉన్నారనమాట. మార్నింగ్ అయితే ముగ్గుల పోటీ జరిగింది, పేరెంట్స్కి పెట్టారు. పేరెంట్స్ పిల్లలు అందరికీ ముగ్గులు అయితే వేశారు. ముగ్గులు అవి మనకు కనిపిస్తున్నాయి కదా, ఆ ముగ్గులు అయితే వేశారు. ఇక అయితే వీళ్ళు మగపిల్లలు, ఇప్పుడు వీళ్ళందరూ అమ్మాయిలు అయితే డ్యాన్సులు పాటలు, అబ్బాయిలు వచ్చేసి గాలిపటాలు ఎగరేయటం. చాలా బాగా అనిపించింది. ముగ్గులన్నీ అయితే చాలా బాగున్నాయండి, మంచి మంచిగా వేశారు. పేరెంట్స్ అయితే చాలా బాగా బాగా అనిపించింది. అన్నీ చాలా బాగున్నాయి, కానీ నాకు తీయటానికి నీట్గా కుదరలేదు. పిల్లలందరికీ స్పీచ్ అది జరుగుతుంది కదా, అందువల్ల నేను నీట్గా తీయలేకపోయాను. ఇవైతే ఫొటోస్, కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశానండి. ముగ్గులు అయితే చాలా బాగున్నాయి. ఇక ఫైనల్గా సంక్రాంతి సంబరాల ప్రోగ్రాం అయితే స్కూల్లో అయిపోయింది. ఇక అయిపోయిన తర్వాత పిల్లలు అయితే ఇక ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఏముంది, హాలిడేస్ వచ్చేసినాయి కదా, గొడవ. ఇక ఇదైతే మన అరటి చెట్టు అండి, మన గెల్లబడిపోయింది. ఇది ఇంతకుముందు మీకు చూపించాను. ఇప్పుడైతే ఇది ఒక 4-5 డేస్లో పండిపోతాయి అన్నమాట కాయలు. అందుకోసం దీన్ని ఒక మీకు చూపిద్దామని అలా తీస్తున్నాను కిచెన్లో నుంచి. ఇప్పుడైతే బయటకు వచ్చి తీస్తున్నాను. చాలా బాగుంది చూడండి, గెలపడింది. ఇవి తీసి, ఈ కర్రలు తీసి పక్కన ఇంకొక గెల ఉంది కదా, దానికి పెట్టాలి. ఇది గెల కోసేసిన తర్వాత ఆ కర్రలు తీసి అక్కడ దానికి పెట్టాలి. అదైతే వంగిపోతుంది, పడిపోయేలాగుంది. దానికి పెట్టాలి ఆ కర్రలు. ఇవి మన అరటి గెలండి, 2 గెలలు పడ్డాయి. ఈ గెల కోసిన తర్వాత ఆ గెల అనమాట ఒక 1 మంత్కి అలా వస్తుంది. చిన్న అనమాట, పోయి గాలిపటం పట్టుకొని అలా దిగాడు. ఇక హాలిడేస్ వచ్చినాయిగా, పిల్లలందరూ వాళ్ళ అమ్మమ్మ ఊర్లకి అలా వచ్చేసారండి. అందరూ పిల్లలు కూర్చొని చూడండి ఎలాగ ఆడుకుంటున్నారో చక్కగా. ఇక ఫోన్లు చూసుకోవటం, ఆడుకోవటం. సంక్రాంతి సెలవులేమో కానీ గొడవ మామూలుగా గొడవ లేదనమాట. బీభత్సమైన గొడవ అనమాట. జాంబీ ఆట అంటే ఏదో జాంబీ ఆట, చూడండి ఎలా ఆడుతున్నారో. ఇప్పుడైతే నైట్ 9-9:30 అలా అవుతుందండి. ఈ టైంలో ఇలాగ జాంబీ ఆటలు ఆడుతున్నారు. అందరు ఇంట్లో నుంచి వచ్చి అరుస్తున్నారు, ఏం ఆటలురా మీ ఆటలు పాడు, కానీ ఏందా అరవటం, ఏందా కేకలేయటం అని. కానీ వాళ్ళు అసలు ఆలకిచ్చే స్థితిలో అయితే లేరు. వాళ్ళ ఆటలేందో, వాళ్ళు ఎగరటం ఏందో అంతా ఆ ప్రిపరేషన్. ఇక ఈరోజు డిన్నర్ అయితే చపాతీ అండి. చపాతీ పాలకూర పప్పు చేశాను. చపాతీ పప్పు కాంబినేషన్ అనమాట ఈరోజు. నాకైతే లైట్గా జలుబు చేసి గొంతు అంతా అదొక రాగా ఉందండి, వాయిస్ సరిగా రావట్లేదు. ఇక అయితే చపాతీ ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట.
నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాని కనుక ట్యాప్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.